ప్రైజ్ లార్డ్. ప్రభువు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సందేశంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఈ యొక్క సందేశం ఏంటంటే విడాకులు, డైవర్స్. దేవుని యొక్క చిత్తమా డైవర్స్ అంటే? దేవుని జతపరిచిన యొక్క భార్యాభర్తలను ఎవరు వారిని విడదీస్తున్నారు? ఏ విధంగా వారు విడిపోతున్నారు? ఈ రోజున ఏ కోర్టులు చూసినా, ఏ లాయర్లు చూసినా ఎక్కువ కేసెస్ ఏంట్రానంటే విడాకులు. వారి యొక్క కుటుంబము విరిగిపోయి వైవాహిక జీవితంలో అనేకమైన మార్పులు, అనేకమైన శోధనలు, ఇబ్బందుల వల్ల భార్యాభర్తలు విడిపోతున్నారు. అయితే మనము దేవుని యొక్క కృపను బట్టి, దేవుని ద్వారా రక్షింపబడి, దేవుని చిత్తమే జతపరిచిన వారమైన భార్యాభర్తలుగా ఉన్నప్పుడు ఇది దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేస్తున్నది కరెక్టా కాదా, మనం ఇలా చేయొచ్చా లేదా అని ఎప్పుడైనా ఏ భార్య అయినా ఏ భర్త అయినా ఆలోచిస్తున్నారా? దేవుడు చెప్తున్నాడు, నీవు నన్ను మహిమపరచమని. మరి నువ్వు మహిమపరిచే కుటుంబంగా ఉండకుండా దేవుడిని దుఃఖపరిచే కుటుంబంగా మారిపోతున్నప్పుడు అది నీవు దేవుడికి ఏమని లెక్క చెప్తావు? దేవుడి యొక్క విషయంలో ఏమని నువ్వు సరిదిద్దుకుంటావు నీ తప్పుని? అసలు ఈ యొక్క వైవాహిక జీవితము దేవుడు ఎలాగా నిర్మించాడు? ఎందుకు నిర్మించాడు? ఎందుకనంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆయన నిన్ను ఎన్నుకుని, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నిన్ను అంగీకరించి, మిమ్మల్ని ఇద్దరిని జతపరిచి మీ ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే దేవుని యొక్క చిత్తము. మరి ఆయన చిత్తాన్ని మీరు నెరవేర్చడం పోగా మీరిద్దరూ కొట్లాడుకుని మనస్పర్ధలకు పోయి, ఈగో ఫీలింగ్స్ పోయి, మీరిద్దరూ విడిపోయి దేవునిని మహిమపరుచున్నారా, మహిమపరచట్లేదా? ఒకసారి మీకు మీరే పరీక్షించుకోండి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? ఈరోజు ఏ కోర్టులు చూసినా, ఎటు చూసినా, ఏ కుటుంబంలో చూసినా చాలా వరకు ఏంట్రానంటే మొదటగా లవ్ మ్యారేజెస్, 2 విడాకులు, విడిపోవటము, 3 ఆ వైవాహిక జీవితంలోకి తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఇంటర్ఫియర్ అయ్యి ఆ కుటుంబాన్ని విరగొట్టేస్తున్నారు. అంటే ఒకడు ఎంటర్ అవుతున్నాడంటే దాని అర్థం ఏంటి అని అంటే వాడి ద్వారానో, అత్తమామల ద్వారానో, తల్లిదండ్రుల ద్వారానో, ఎవరికి ద్వారా అపవాది అనేవాడు ఆ ఒక్క వైవాహిక జీవితంలోకి ఎంటర్ అవుతున్నాడని అర్థం. కానీ దేవుడు మాటలు ఏం చెప్తున్నాడు? అసలు ఏ మనుష్యుడు కూడా నేను జతపరిచిన ఇద్దరిని విడతీయకూడదు అని అంటున్నాడు. అక్కడ ఇంత క్లియర్గా దేవుని యొక్క లేఖనములు చెప్తుంటే మరి అదే మనుషుడు ఎందుకు వాళ్ళని విరగొట్టాలి? వారి యొక్క వైవాహిక జీవితమైన కుటుంబాన్ని విరగొట్టాలని చూస్తున్నారు. దేవుని జతపరిచిన వారే ఉన్నారు. వారిద్దరి మధ్యలో వచ్చిన ఎడబాటును కానీ, వారిద్దరి మధ్యలో వచ్చిన ఎటువంటి సందిగ్ధమును కానీ వారు దేవుని ద్వారానే వారు ఆ సమస్యకి పరిష్కారం చూసుకోవాలి. ప్రార్థన ద్వారా. ఒకవేళ నీ భర్త తాగుబోతువాడై ఉండొచ్చు, ఒకవేళ నీ భర్త నిన్ను కొట్టేవాడై ఉండొచ్చు, ఒకవేళ నీ భర్త వేరే ఆడవారితో సాంగత్యం చేసిన వాడై ఉండొచ్చు. కానీ నువ్వు దేవుని దగ్గర మొరవిడవాలి. నా సహోదరి, నా సహోదరుడా, దేవుని కాపుదల కనుక మీ పైన ఉన్నట్లయితే భర్త కూడా బయటికి వెళ్ళలేడు, భార్య కూడా బయటికి వెళ్ళదు. వీళ్ళ మధ్య చెడు మార్గం అనేది రాకోకుండా ఉండాలంటే, వీరి యొక్క వైవాహిక జీవితంలో ఒక అపవాదం అనేది ప్రవేశించకుండా ఉండాలంటే మీరు దేవుని ఆత్మలే ఉన్నారు. మొదటగా మీరు తెలుసుకోవాలి. మీరు ఏక శరీరులుగా దేవుడు జతపరిచాడు మీ ఇద్దరిని. మీ ఇద్దరి మధ్యలోకి ఎవరు ప్రవేశించకూడదంటే అపవాదం అనేవాడు ప్రవేశించకూడదు. అపవాది ప్రవేశించకుండా ఉండాలంటే మీ ఇద్దరి మధ్యలో ఉండాలంటే దేవుని ఒక నిబంధన ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఒక నిబంధన. ఆ నిబంధన ఏంటంటే మనమిద్దరము దేవుని ద్వారా జతపరిచిన వారమై ఉన్నాము. ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకే మన ఇద్దరిని ఒక వైవాహిక జీవితంలోకి ప్రవేశపెట్టి ఉన్నాడు దేవుడు. ఆయన చిత్తాన్ని ఆయనకిష్టుడుగా ఉండే కుటుంబంగా, ఆయన మహిమపరిచే కుటుంబంగా ఉండాలనేదే నీవు, నీ భర్త, నీ భార్య కానీ తెలుసుకోవాల్సిన గ్రహింపు. ఎప్పుడైతే ఈ గ్రహింపు నీలో రాకపోయి ఉన్నట్లయితే దేవుడికి నువ్వు దూరంగా ఉన్నట్లే. అందుకని ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఒక
ఒక క్రీస్తు బండ మీద కట్టిన కుటుంబంగా ఉండి ఉన్నట్లయితే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క వాక్యము వారికి దీపమై ఆ కుటుంబానికి తోడుగా ఉంటుందంట. కానీ అసలు ఈ డైవర్స్ దేవుడి విల్ ఆర్ నో, ఇది దేవుడికి ఇష్టమా కాదా, దేవుని యొక్క సైట్ ఆఫ్ వ్యూలో ఇది కరెక్టా కాదా అనేది నిన్ను నువ్వు పరీక్షించుకో నా సహోదరి, నా సహోదరుడా. ఎవరైనా ఈ మాటలు వింటూ ఉన్నట్లయితే వారు మరొకసారి వారి యొక్క జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఎందుకనంటే దేవుడికి ఇష్టము కానిది ఏంటనంటే, ఇది నా తండ్రికి ఇష్టం లేదు, నా తండ్రి ద్వారా జతపరిచినవైన మేమిద్దరము, ఇది నా తండ్రికి ఇష్టం లేదు కాబట్టి ఈ తప్పు నేను చేయను, ఈ తప్పుని నేను సరిదిద్దుకుంటాను అని. సహోదరుడా, నీవు కూడా అలాగే జీవించాలి. ఓ సహోదరి, నీవు కూడా అలాగే జీవించాలి. కొద్ది వచనములు చాలామంది కుటుంబంలో వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, భర్తలు వీళ్ళ యొక్క కాపురంలో వచ్చే ఫస్ట్ సమస్య ఏంటనంటే ఇన్మోరాలిటీ. వీళ్ళకి వచ్చేది ఏంటంటే ఈ సమస్య, బయట వారి ఆడవారితో సాంగత్యము చేయటం, బయట వారి వైపు చూడటం. అపవాది ఏం చేస్తాడంటే ఒక అట్రాక్షన్ కలిగిన ఒక ఆడదానిని ముందు పెట్టి దాన్ని ఆకర్షించడానికి దానిలో అనేకమైన కుయుక్తులు పెడతాడు. కానీ నువ్వేం చూస్తావు అంటే, నువ్వు ఆ ఆడదాన్ని చూస్తున్నావు అనుకుంటావు, కానీ ఆ ఆడదాని వెనుక కుయుక్తి అంత అపవాదిదే. నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబాన్ని దాటి, నీ భార్యని దాటి నువ్వు బయట మార్గంలోకి వెళతావో, ఆ మార్గంలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా నీ కుటుంబము చిందర వదరన, గొడవలు, బాధలు, కష్టాలు, కొట్లాటలు ఇవన్నీ ప్రారంభమవుతాయి. ఇది దేనివల్ల జరుగుతుందంటే అపవాదిని నువ్వు ఆహ్వానించడం వల్ల. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు కొన్ని మాటలు, మంచి మాటలు దేవుడు మాట్లాడిన మాటలు చూద్దాం. నా కుమారులారా, నా మాటను ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగిపోకుడి. ఆయన ఒక ఉపదేశం చెప్తున్నాడు, ఆయన ఒక మాటలను చెప్తున్నాడు. ఆ ఉపదేశము నుంచి తొలగిపోకుండా చూసుకుని, జార స్త్రీ అందు ఛాయకు పోక, అంటే వ్యభిచారము చేసే ఒక జార స్త్రీ దగ్గరికి నువ్వు పోకగా నీ మార్గమును దానికి దూరముగా చేసుకునము, దాని ఇంటి వాకిటి దగ్గరకు కూడా వెళ్ళకము. ఎవరైతే వ్యభిచారం చేస్తున్నారో వాళ్ళ ఇంటి వైపు కూడా చూడవద్దు, వాళ్ళ ఇంటి దగ్గరకు కూడా వెళ్ళొద్దు అంటున్నాడు దేవుడు. అలాగే వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. ఒకవేళ నీవు తెలియక వెళ్ళి ఉన్నట్లయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీ యవ్వన బలమును అంతా కూడా క్రూరులకు, నీ యవ్వన జీవిత కాలం అంతా కూడా ఇచ్చివేస్తావంట. దానివల్ల ఏ కుటుంబం చింతనవంతులవుతుంది? నీ కుటుంబము. దాని తర్వాత ఆ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యులు ఇల్లు చేరును. నువ్వు కష్టార్జితం పడిన నీ ఆస్తి అంతా నువ్వు చేయటం వల్ల, ఎప్పుడైతే నువ్వు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళటం వల్ల నీ ఆస్తి అంతా ఎవరవుతుందంట? వాళ్ళదవుతుందంట. అన్యులు నీ ఇల్లు చేరును. ఎంత బాగా మాట్లాడుతున్నాడండి. తుదకు నీ మాంసము నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేతిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించి తిని. ఏమవుతుందంట? నీ శరీరము, నీ అనారోగ్యం వచ్చినప్పుడు బాధపడితే, అయ్యో ఈ దేవుడి యొక్క మాటను నేను ఎందుకు ధిక్కరించాను, దేవుడి యొక్క ఉపదేశమును నేను ఎందుకు తిరస్కరించానని బాధపడతామని అంటున్నాడు. ఎందుకంటే అనారోగ్యం పాలవైపోతావని. నీ ఆస్తి వెళ్ళిపోతుందంట, అనులు నీ ఇంటి చేరిపోతారంట. నువ్వు ఈ చేయటం తప్పిదం వల్ల, దీనివల్ల నీ కుటుంబం ఏమవుతుందంటే పాడైపోతుంది. అలాగే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23 నుంచి 23, 24, 25 కూడా కొన్ని మంచి మాటలు చూద్దామండి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశమును వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములను. ఒకవేళ దేవుడు నిన్ను గద్దించినా కానీ అది నిన్ను జీవం వైపు నడిపిస్తుందంట. అలాగే చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలతో లోబడకుండానట్లు అవి నిన్ను కాపాడును. ఏ మాటలు కాపాడు? జీవ మార్గపు మాటలు. నేను పరాయి స్త్రీకి వెళ్ళకోకుండా, పరాయి స్త్రీ మాటలకు, ఇచ్చక మాటలు అంట ప్రేమగా కవ్వింపుగా మాట్లాడే మాటలకు నువ్వు లోపడకుండా నిన్ను కాపాడును. ఏ మాటలంట? దేవుని యొక్క ఆజ్ఞ మాటలు. ఆ మాటలను అభ్యసించిన ఎడల, ఒబే అయిన ఎడల, ఇలాంటి చెడు పరాయి స్త్రీ యొక్క మాటలకు నువ్వు ఏ విధము కూడా నీవు తలయొగ్గవు. దాని తర్వాత దాని చక్కదనమందు నీ హృదయంలో ఆశపడకము.
ఎంతో ఇదిగా రెడీగా అయ్యి ఒక ఆడది నిన్ను ఎంతగా అట్రాక్ట్ చేసినా, టెంప్టేషన్ చేసిన, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే దాని చక్కదనమునందు నీ హృదయంలో ఆశపడకము. నీ ఆశ అంతా నీ భార్య మీద ఉండాలి, కానీ పరాయి స్త్రీ మీద నీ ఆశ అనేది ఉండకూడదు. అది తన కనురెప్పలను చిలికించి నేను లోబరుచుకొననీయకము. ఆడవారి యొక్క కనురెప్పలతో నిన్ను కన్ను కొట్టడం కానీ, నిన్ను టెంప్ట్ చేయటం కానీ, కను సైగులతో నిన్ను ఏ విధంగా టెంప్ట్ చేసినా కానీ నిన్ను లోపరచకుండా ఉండనీయము. వేసాంగ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును, మగనాణాలు మిక్కిలి విలువగల ప్రాణమును వెంటాడును. ఇలాంటి తప్పు చేయటం వల్ల ఏమవుతుందంట, నీ ప్రాణమునకు ఇబ్బంది కలుగుతుంది. అది ప్రాణాంతకమైన వ్యాధిగా నీ చెంతకు వచ్చేస్తుంది. అలాగే ఈ విధంగా నీవు దేవుని యొక్క మాటలు ఇలా చెప్తున్నప్పుడు నువ్వు ఏ విధంగా దేవునికి నువ్వు మహిమపరిచే విధంగా ఉండాలి. అలాగే జోబ్ చాప్టర్ 31:31, యోబు గ్రంథము 31:12 మాటలు కూడా ఒక మాట అంటున్నాడు, అది నాశనము వగు వరకు దహించు అగ్నిహోత్రము, అది నా ఆదాయమంతము నిర్మూల చేయము. ఈ తప్పులు చేయటం వల్ల ఏమవుతుందంట, ఒక దహించే అగ్నిహోత్రము నిన్ను కాల్చివేస్తుంది. నీ ఆదాయం అంతా కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. నువ్వు సంపాదించిన నీ కష్టార్జితం అంతా కూడా నువ్వు చేసిన ఈ తప్పుదం వల్ల అది వెళ్ళిపోతుంది. ఈ కష్టార్జితం వెళ్ళిపోవటం వల్ల నీ కుటుంబము ట్రబుల్లో పడిపోతుంది. నా సహోదరి, నా సహోదరుడా, తెలుసుకోండి, ఇది మగవారికైనా కాదు, ఆడవారు కూడా ఇలాంటి తప్పులు చేయటం వల్ల ఏమవుతుంది. అయితే అసలు ఇది దేవుడికి ఇష్టమా కాదా? దేవుడు ఏం చెప్తున్నాడు ఆ మాటలు కూడా. మలాకీ గ్రంథము 2:16 ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు మంచిగా అంటున్నాడు, భార్యను పరిధించుట నాకు అసహ్యమైన క్రియ. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ భార్యకి ఇచ్చే విడాకులు నాకు అసహ్యము అంటున్నాడు. నువ్వు చేసే ఆ క్రియ అది నాకు అసహ్యము, అలా చేయి మాకు అంటున్నాడు. సో అలాంటి అసహ్యము కలిగిన పని ఏంట్రా అని అంటే, నువ్వు నీ భార్యకి విడాకులు ఇవ్వటమే. సో నీ విడాకులు ఇవ్వకోకుండా దేవుడు ఇచ్చిన మాట నీకు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన మాటల ద్వారా నువ్వు ఎలాగ జీవించాలంటే దేవుడు ఏమంటున్నాడు, 1 కొరింథీ 7:5 ఏం చెప్తున్నాడు ఇక్కడ, ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయములు సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనిడి. ఒకవేళ మీ ఇద్దరి మధ్య వెడబాటు కనుక వచ్చి ఉన్నట్లయితే మీ ఇద్దరి మధ్యలోకి ఎవడో వస్తాడంట, అపవాది శోధనగా మీ మధ్యలోకి ప్రవేశించేస్తాడంట. అందుకనే భార్యాభర్తలు విడిపోకూడదండి. ఎడబాటు అనేది రాకూడదు. ఒక గంట కూడా వెడబాటు రాకూడదండి. కొట్లాడుకున్న, మనస్పర్ధలు వచ్చిన, చిన్నగా ఏదన్నా గొడవలు జరిగినా కానీ ప్రేమతో నీ భర్తని దగ్గరికి తీసుకో. అలాగే పురుషుడా, నీ భార్యను కూడా ప్రేమతో దగ్గర తీసుకుంటే మీ మధ్యలోకి ఎటువంటి అపవాది అనే క్రియ అనేది లోనకు రాదు. కాబట్టి మీ కుటుంబము దేవుని యొక్క మహాకృపను బట్టి సంతోషముగా, శాంతితో, సమాధానంతో జీవిస్తారు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:23 చూద్దామండి. 5:22 కూడా చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండడి. తండ్రికి మీరు ఎలా అయితే యేసు ప్రభుకి మీరు లోబడి ఉంటారో, ఆయన ఒక ప్రభువుగా, ఆయన ఒక రాజుగా, రక్షకుడుగా, మనల్ని రక్షించిన వాడిగా అని ఒక గొప్ప గౌరవం ఇస్తారో, అలాంటి గౌరవమునే నీ భర్తలకు కూడా ఇవ్వమని చెప్తున్నాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. మన శరీరానికి ఎవరై ఉన్నాడంట రక్షకుడు? క్రీస్తే. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. అలాగే పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును కూడా ప్రేమించును. పురుషుడా, నీకు శిరస్సు ప్రభువై ఉన్నాడు. ఓ సహోదరి, నీకు శిరస్సు నీ భర్తే. సో దేవుడిని ఏ విధంగా అయితే నువ్వు ప్రేమిస్తావో అలాగే ఆ ప్రేమని నీ భర్తకు కూడా ప్రేమించు. నువ్వు ప్రేమించిన ఎడల నీ భర్త నేను నుంచి వెడబాయడు. ఎందుకంటే దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మీ ఇద్దరు కలిసి జీవిస్తున్నారు. అంతేగాని మీకు మీరే కొట్లాడుకుంటూ మిమ్మల్ని మీరే కొట్లాడుకుంటూ మీకు మీరే ఇబ్బంది కలిగించుకున్నట్టు కాదు. అలాగే కొలసీ పత్రిక 3:19 ఒక మంచి మాట చెప్తున్నాడు.
పురుషులకి, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. లవ్ యువర్ వైఫ్స్. దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకండి, అంటే వారిని బాధ పెట్టమాకండి. ఇలాంటి చెడు కార్యములు చేసి వారి యొక్క హృదయాన్ని బాధ పెట్టమాకండి, నిష్ఠూర పెట్టమాకండి, వారిని హింసించమాకండి, బాధ పెట్టమాకండి, తాగి కొట్లాడమాకండి, చెడు వ్యసనాల ద్వారా భార్యలను కొట్లాడమాకండి, తన తల్లిదండ్రులను బట్టి కొట్లాడమాకండి అని ఎంత మంచిగా దేవుడు మాట్లాడుతున్నాడో చూడండి. నా సహోదరి, నా సహోదరుడా. అలాగే ఇక్కడ ఇంకో మంచి మాట, సామెతల గ్రంథము 18వ అధ్యాయము, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఒక మంచి మాట చెప్తున్నాడు. అదేంటో చూద్దాము. భార్య దొరికిన వారికి మేలు, దొరికిన అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. భార్య గనక దొరికి ఉన్నట్లయితే, అంటే భార్యను పొందుకున్న వాడికినంట యెహోవా వలన అనుగ్రహం అంట, ఒక మంచి బ్లెస్సింగ్ అంటండి. ఒక భార్య దొరకటం కూడా, ఒక వివాహం జరగటం కూడా ఒక బ్లెస్సింగ్. ఈ రోజున బ్లెస్సింగ్ ఏంట్రా అంటే కుటుంబం పొందుకున్నావు అంటేనే ఒక బ్లెస్సింగ్. ఓ భార్య ఒక భర్తను పొందుకున్నావు అంటే ఒక బ్లెస్సింగ్. ఓ భర్త నువ్వు ఒక భార్యను పొందుకున్నావు అంటే ఒక బ్లెస్సింగ్. ఎందుకంటే దేవుడు గొప్పవాడండి. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మిమ్మల్ని జతపరిచి ఉన్నాడు. అలాగే మత్తయి సువార్తలో ఇంకొక మంచి మాటలు చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 3, 4, 5 చూద్దామండి. పరిసయ్యులు ఆయన శోధింపవలన ఆయన యొద్దకు హేతువు చేతన పురుషుడు తన భార్యను విడనాటు న్యాయమా అని అడుగుగా, ఆయనను సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనుగాను సృజించను. ఇందు నిమిత్తము, ఇక్కడ మంచి మాట చెప్తున్నట్టు చూడండి, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకునము. అత్తమామలుగా ఉన్న మీరు వినండి, ఇది తండ్రి చెప్తున్నాడు, ప్రభువు చెప్తున్నాడు, పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును. అంతేగాని భార్య రాగానే బెల్లం అయిపోయింది, అందుకనే భర్త తన కుమారుడు అక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటా ఉంటారు. కాదండి, యేసు ప్రభువే చెప్తున్నాడు, మీ పిల్లవాడిని తన చెంతకు చేరుతుంది, తన భార్య చెంతకు అని. అలాగే ఇందు నిమిత్తము తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకున్న వారి ఇద్దరు ఏక శరీరముగా ఉందిరని చెప్పినను. మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. ఏ మనుషుడు కూడా వాళ్ళిద్దరిని జతపరిచిన వారిని విడదీయకూడదంటండి. అందుకనే హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం అంటున్నాడంటే, వివాహము అన్ని విషయంలో ఘనమైనది. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఎందుకనంటే అది చాలా పవిత్రమైనది అని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ హెబ్రీయులు రాసిన వివాహం అన్ని విషయములలో ఘనమైనది, వాన్పు నిష్కలమైనదిగా ఉన్నది, అంటే పవిత్రతగా ఉన్నది. వారి యొక్క ఏక శరీరంతో కలిసి వారు జీవించే ఒక జీవితము, అది ఒక నిష్కళంకము, పవిత్రమైనది, అంటే ప్యూర్ కలిగినది. సో అలాంటి ఒక మంచి జీవితాన్ని జీవించమని దేవుడు మిమ్మలను ఎన్నుకొని మిమ్మల్ని భార్యాభర్తలుగా దేవుడు ఆశీర్వదించి నీ ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటుంటే, కానీ మనం ఏం చేస్తున్నామంటే లేనిపోని